హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ కి సంబంధించి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూస్ దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 1 లో నుంచి 4 క్వశ్చన్స్ తీసుకున్నాను. ఆ 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద lateral surface area and total surface area of the following bright prisms. సో ఇక్కడ మనకి రెండు డయాగ్రామ్స్ ఇచ్చాడు, ఒకటి క్యూబ్ ది ఒకటి క్యూబాయిడ్ ది. సో ఇందులో ఏమని అడిగాడంటే దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత. సో దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్ఎస్ఏ టిఎస్ఏ కనుక్కోవాలి మనం. ఎల్ఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టిఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇదేమో క్యూబ్, ఇదేమో క్యూబాయిడ్. సో ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే సైడ్ వాల్స్ యొక్క ఏరియా. ఈ బాక్స్ మనము క్యూబాయిడ్ అనుకుంటే దీనికి మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయో చూద్దాం. సో 1 2 3 4 5 అండ్ 6. దీనికి మొత్తము 6 ఫేసెస్ ఉన్నాయి. సో మొత్తము 6 రెక్టాంగులర్ ఫేసెస్ ఉన్నాయి. ఓకే, ఇదొక రెక్టాంగులర్ ఫేస్, ఇదొక రెక్టాంగులర్ ఫేస్, ఇదొక రెక్టాంగులర్ ఫేస్, అలా మొత్తం మనకి 6 రెక్టాంగులర్ ఫేసెస్ ఉన్నాయి. దీంట్లో టాప్ ఇది, బాటమ్ ఇది. టాప్ బాటమ్ కాకుండా సైడ్ ఫేసెస్ 4, 1 2 3 4. వీటిని ఏమనాలంటే లాటరల్ ఫేసెస్ అని చెప్పాలి. సో టోటల్ ఫేసెస్ అంటే ఇంక్లూడింగ్ టాప్ అండ్ బాటమ్, పైనది కిందిది కలిపి మొత్తం టోటల్ ఫేసెస్ అంటాం. సో మొత్తం మనకి క్యూబ్ కి కానీ క్యూబాయిడ్ కి కానీ 6 ఫేసెస్ ఉంటాయి. దాంట్లో సైడ్ ఫేసెస్ ఏమో 4, టోటల్ ఫేసెస్ ఏమో అంటే ఇంక్లూడింగ్ టాప్ అండ్ బాటమ్ కలిపి 6. సో ఈ సైడ్ ఫేసెస్ కి క్యాల్కులేట్ చేసే ఏరియానే మనము లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ 6 ఫేసెస్ కి క్యాల్కులేట్ చేసే ఏరియాని టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్తాం. సో సైడ్ ఫేసెస్ కి చేసేదాన్ని ఏమో లాటరల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పాలి. పైన ఉన్నది కింద ఉన్నది ఈ రెండు ఫేసెస్ కూడా కలిపి ఏరియా క్యాల్కులేట్ చేసేదాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్పాలి. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి లాటరల్ సర్ఫేస్ ఏరియా of a cube. Formula వచ్చేసి 4a², where a is nothing but the side of a cube. 4 centimeters is the side of a cube. Substitute that. 4 into 4², that is nothing but 16. 4 into 16 is nothing but 64 centimeter square. So that is the lateral surface area. అంటే ఓన్లీ సైడ్ కు ఉన్నటువంటి 4 ఫేసెస్ కి క్యాలిక్యులేట్ చేసేటువంటి ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ వచ్చేసి 6a². 6 ఇంటూ ఏ వాల్యూ వచ్చేసి 4, మనకి సబ్స్టిట్యూట్ చేయండి. 6 into 4² is 16. 6 into 16 is nothing but 96 centimeter square. సో ఈ విధంగా మనము క్యూబ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా రెండు క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డయాగ్రామ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎల్ఎస్ఏ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టిఎస్ఏ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్, that is equal to 2h into L plus B. 2h into L plus B.
So the formula is 2h into L plus B, where h is nothing but the height, L is nothing but the length, B is nothing but the breadth. This is the length, this is the breadth, this is the height. Substitute. 2 into 5, L plus B, 8 plus 6. 2 5s are 10, 8 plus 6 is nothing but 14. 14 into 10, 140 centimeters square. Next, total surface area of a cuboid. Formula వచ్చేసి 2 times LB plus BH plus HL. So now 2 times L into B, B into H plus H into L. L value 8, 8 into 6, 6 into 5, 5 into 8. That is 2 into 8 6 are 48, 6 5 is 30, 5 8 are 40. So total చేస్తే ఇది 40, ఇది 30, 70, 70 plus 40, 110, 110 plus 8, 118. 118 ని డబల్ చేస్తే so this is 236 centimeters square. సో ఈ విధంగా క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు చాలా చాలా సింపుల్ గా. ఫస్ట్ మనం ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. lateral surface area of a cube 4a square, total surface area of a cube 6a square, lateral surface area of a cuboid 2h into L plus B, total surface area of a cuboid 2 times LB plus BH plus HL. Next question, total surface area of a cube is 1350 square meters. Find its value. So total surface area of a cube is given, that is 1350. He is asking to find its value. So మనకి total surface area ఇచ్చాడు. Total surface area of a cube 1350 square meters means meter square. So total surface area of a cube ఇచ్చాడు 1350. ఏం అడుగుతున్నాడు అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ కనుక్కోండి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనము టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఫార్ములా ఏంటి? 6a square. 6a square is equal to 1350. సో a square is equal to, ఇది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి డివిజన్ లో వెళ్తుంది 6. సో డివిజన్ లో వెళ్ళిన తర్వాత దీన్ని 6 తో డివైడ్ చేస్తే 6 2s are 12, 1 వస్తుంది. సో we will take 5 down, 15, again 6 2s are 12, 3 వస్తుంది. We will take down 0, 6 5s are 30, 6 5s are 30. So now a square is equal to 225 వస్తుంది. క్యాన్సిలేషన్ చేస్తే 225 వస్తుంది. So 225 is nothing but 15 square, 15 into 15. That will give us 225. A square is equal to 15 square. Square square cancel. A is equal to 15. So మనకి సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్. ఏ క్యూబ్ అంటే 15 క్యూబ్. 15 క్యూబ్ అంటే అర్థం ఏంటి? 15 ని 3 times multiply చేయాలి. We should multiply the 15 3 times. So that is 15 into 15 is 225. 225 into 15 చేయాలి. So 5 5s are 25. 5 2s are 10 plus 2 12. 5 1s are 5 2s are 10 plus 1 11. Next 5 2 2 3375. 3375 meter cube. This is the value of a cube. So total surface area of a cube ఇచ్చి వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా తీసుకొని అక్కడి నుంచి సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ కనుక్కోవాలి. సైడ్ ఆఫ్ ఏ
క్యూబ్. సైడ్ వచ్చిన తర్వాత వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ తెలుసు కదా, ఫార్ములా ఏ క్యూబ్, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. Find the area of 4 walls of a room if its length, breadth and height are given. Find the area of 4 walls of a room if its length is 12, breadth is 10 meter, height is 7.5 meter. So, room యొక్క 4 walls, 4 గోడల యొక్క ఏరియా ఎంత ఉంటుంది? 4 గోడలు అంటే ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో మనం క్యూబాయిడ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ ఎల్ వాల్యూ ఇచ్చాడు మనకి. సో ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 12 మీటర్స్ అన్నాడు. బ్రెడ్త్ వచ్చేసి 10 మీటర్స్, హైట్ వచ్చేసి 7.5 meters. సో ఇప్పుడు ఏమడిగాడు? ఫైండ్ ద ఏరియా ఆఫ్ 4 walls of a room, that is nothing but lateral surface area of a cuboid. So area of 4 walls of a room, that is nothing but LSA of a cuboid, lateral surface area of a cuboid. So that is, what is the formula to calculate lateral surface area? 2h into L plus B. So 2 times h is nothing but 7.5, L is nothing but 12, this is 10. 2 into 7.5, that is 15. 12 plus 10 is 22. So if you multiply these two, 330 it will come. 330 meter square. So 15 into 2 into 11. 22 is nothing but 2 into 11. 15 to 30. If you multiply any number with 11, 3 0, addition of 3 0 become 3 again, 330. First we should write 3, next 0. In the middle we should write addition of 3 plus 0, that is 3. Volume of a cuboid is 1200 centimeter cube. Length is 15 centimeter and breadth is 10 centimeter. Find its height. So ఇందులో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, హైట్ కనుక్కోమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ లెంత్ ఎంత ఇచ్చాడు చూద్దాం. లెంత్ ఈజ్ నథింగ్ బట్ 15 centimeter. బ్రెడ్త్ ఈజ్ నథింగ్ బట్ 10 centimeter. హైట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, వాల్యూమ్ ఇచ్చాడు, వాల్యూమ్ దట్ ఈస్ ఈక్వల్ టు 1200 సెంటీమీటర్ క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఫార్ములా వచ్చేసి that is equal to L into B into H. అది మనకి 1200 ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో L వాల్యూ 15, బ్రెడ్త్ వాల్యూ 10, హైట్ మనకు తెలియదు కాబట్టి అదే కనుక్కోవాలి. సో 15 into 10, that is 150. H is equal to 1200. So 1200 by 150 it is. So 0 0 cancel. 15 ones are 15 8s are 120. So the value of H is nothing but 8 centimeter. Height is equal to 8 centimeters. Therefore the height of a cuboid is nothing but 8 centimeter. So in the next class we will see some more problems. So ఈ రోజు మనము 1 to 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇందులో తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే 9th క్లాస్ లో ఉంటారో మీ క్లాస్మేట్స్, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్.